అంటే చేప గుడ్లు ఫ్రైకి ఆవాల నూనె వేసుకుంటున్నాను. వేసుకోవాలి, కొంచెం ఆయిల్ ఉండాలి. రెండు గరిటెలు వేసాను. ఇవన్నీ కొంచెం గ్యాసు సిమ్ చేసేయాలి. సిమ్ చేసాక మసాలా వేసుకోవాలి, లేదంటే పులిపొద్ది. పసుపు కొంచెం ముందు దాంట్లో కలిపాం కదా, అందుకే కొంచెం వేసుకోవాలి. ధనియా పౌడరు ఒక స్పూను, జీలకర్ర పౌడరు చిటికెడు, కారం కొంచెం, ఉప్పు కొంచెం, సాల్ట్ తగినంత వేసుకోవాలండి. చూసుకోవాలి, తర్వాత మనం అంత కరెక్ట్గా వేయలేము, అందుకే వేసాము. కూర మీరు అయ్యాక తర్వాత చూసుకోవచ్చు మీరు. ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోవాలి. ఈ మసాలా అంటే ఇందాక చేపల పులుసు గురించి రుబ్బుకున్నాం కదా, మిక్సీ చేసాము, అదే మసాలా కొంచెం ఉంచాను. అదేని ఇప్పుడు టమాటా ముక్కలు వేసాం కదా, ఇది కొంచెం బాగా నూనె మీద తేలిన వరకు వేగాలన్నమాట. అలా వేగిపోయింది. ఇప్పుడేమో చేప గుడ్లు అన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలాగా ఉడకాలి. ఇది మూత పెట్టుకోవాలి. అయిపోయింది, ఇది వేగాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే గుడ్లు ఉడకాలి కదా. అలాగే ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సిమ్లో కొంచెం ఉడకాలి. మూత పెట్టేసుకుందాం, కొంచెం బాగా ఉడకాలి, లేకపోతే ఉడకదు. గుడ్లు అన్నీ ముద్దగా ఉంటాయి కదా, అందుకే ఉడకదు. బాగా కొంచెం ఉడకాలి, సిమ్లో పెట్టాలి. వేగిపోయింది గుడ్లు ఫ్రై. నచ్చినట్టయితే నా ఛానల్ని కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి.